లోక్సభలో గందరగోళం. డోక్లాం ఇష్యూను ప్రస్తావించిన రాహుల్ గాంధీ. నరవణి రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత. రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్. మైక్ కట్ చేయడంపై ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాజ్నాథ్ సింగ్. ఆయన చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదంటున్న బీజేపీ. ప్రచురించిన పుస్తకంలో అంశాలపై ఎంపీ ఎలా మాట్లాడతారన్న కేంద్ర మంత్రి. రాహుల్ ప్రస్తావించిన పుస్తకం సోర్స్ ఏంటో చూపించాలి. సభలో పేపర్ కటింగ్స్, పుస్తకాలు, ప్లెక్కార్డులు నిషేధమని రూల్ బుక్ లో ఉందన్న స్పీకర్. పుస్తకం ప్రామాణికత ఏంటో చెప్పాలన్న అమిత్ షా. అసలు ఆ పుస్తకం ఎక్కడుందన్న హోంమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసిన రామచంద్రరావు. తెలంగాణలో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయన్న అధ్యక్షుడు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ వాతావరణాన్ని చెడగొట్టడమే వైసీపీ ఉద్దేశమన్న మంత్రి అనగాని. రప్ప రప్ప అంటూ స్టార్ట్ చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారని కామెంట్. కామారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్. 50 మంది బాల కార్మికుల గుర్తింపు. హోటళ్లు, ఇటుక బట్టీలు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్నట్టు గుర్తింపు. 21 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన. నల్లమడ వాగు గండ్లు పూడ్చుకుని అన్నదాతల నిరసన. గుంటూరు ఛానల్ను పరుచూరు వరకు పొడిగించాలని డిమాండ్. గుంటూరు జిల్లా తూళ్లూరులో రైతుల ఆందోళన. వడమాన్లో ల్యాండ్ పూలింగ్ 2.0 పై ర్యాలీ. వినతి పత్రాలను సీఆర్డీఏ ఎంఆర్ఓ రవికుమార్ కు అందించిన రైతులు. గ్రామసభ ఏర్పాటు చేయకుండానే పోలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చారని ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో హెచ్పీఎల్ కంపెనీ కార్మికుల ధర్నా. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం ఇవ్వలేదని నిరసన. కంపెనీ లాభాల్లో ఉన్న కార్మికులు మాత్రం కష్టాల్లో ఉన్నారంటూ ఆగ్రహం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ప్రమాదం. మిర్చి కోతకు ట్రాక్టర్లో బోల్తా. కూలీలకు గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గుర్రాలబావి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కారు బీభత్సం. అనకోడేరు పంట కాలువల్లోకి దూసుకెళ్లిన వాహనం. 1 మృతి. నిజాంసాగర్ కెనాల్లో బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్నే హత్య చేసిన తండ్రి. మృతురాలు మహారాష్ట్రలోని కేరూరుకు చెందిన ప్రాచీగా గుర్తింపు. పంచాయతీ ఎన్నికల్లో కేరూరు సర్పంచ్గా పోటీకి పాండురంగా సన్నాహాలు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ మీడియా సమావేశం. బడ్జెట్ తీరుపై మాట్లాడబోతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని బంగా భవన్ వద్ద హైడ్రామా. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఎస్ఐఆర్ పేరుతో కేంద్రం బెంగాలీలను వేధిస్తోందంటూ మమత ఆందోళన. పోలీసుల మోహరింపును చూపిస్తూ భవన్ చుట్టూ తిరిగిన దీదీ. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను కలవనున్న మమత. టీవీకి అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుంది. ఎలాంటి డబ్బా ఇంజన్లను నమ్మొద్దంటూ కామెంట్. డబ్బుతో తన్ను కొనలేరన్న అధ్యక్షుడు. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాదులే టార్గెట్ గా బందీపోరాలో తనిఖీలు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.